గైస్ చాలా రోజుల తర్వాత ఇంటికాడ మళ్ళీ చిన్న బ్లాగ్ చేస్తున్నా. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా బర్రీనింది దుడ్డని పెట్టింది, ఆడ దుడ్డని పెట్టింది. చూపిస్తే చూడు ఎంత ముద్దుగా ఉందో. చూసిర్రా ఎంత బాగుందో. ఒక 20 days అయితే అన్నట్టుంది దీని. బుజ్జి బుజ్జిగా మంచిగా ఉంటాయి చిన్నప్పుడు. దీని మూతి చూడండి. పాలిస్తుంది పొద్దు మాపు బర్రె పాలిస్తుంది ఇంట్లో మంచిగా. ఎంత ముద్దుగా ఉంది. దీని కళ్ళు చూడండి మస్తు ఉంటాయి. చూడు కళ్ళు చూడండి. దాని తల్లి మేతకు పోయింది. ఇంకా కోడి కూడా పిల్లల్ని పెట్టింది చూడండి. కోళ్ళు అయితే మస్తు ఉంటాయి మనకు. కోడి పిల్లలు చూడండి, బుడ్డ పిల్లలు. అమ్మ లేదు, అమ్మ ఊరికి పోయింది. బాబాయ్ ఏమో తోటకు నీళ్ళు కడతాడు. ఇదంతా తోట చూసిరా, నీళ్ళు బారతానే. ఇదే ఇల్లు మాది, ఇదే ఇల్లు, ఇదే చేను. ఈ గోడ ఒకటే మధ్యలో గెట్టు. ఇదేమో పాత హౌస్. ఇదివరకు మేము స్టార్టింగ్లో ఇక్కడ ఇల్లు కట్టుకున్నప్పుడు మేము ఇల్లు కట్ట ముందుకు ఈ హౌస్ కట్టినాం. ఎందుకంటే మనం ఇల్లు కట్టుకుంటున్నప్పుడు వాటర్ ఇట్లా కొట్టుకొని వాటర్ స్టోరేజ్ కావాలి కదా, అందుకే ఈ హౌస్ కట్టినాం. హౌస్ కట్టినాక ఈ ప్లేస్ బాగా ఎక్కువ అయిపోతుందని, అటు వేస్ట్ అవుతుంది, చేను ప్లేస్ ఎక్కువ వేస్ట్ అయిపోతుందని మధ్యలో గోడ కట్టేసి ఇంటి చుట్టూ గోడ తిప్పినాం. ఆ హౌస్ అటు బయటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు పెద్దగా యూజ్ చేస్తలేము హౌస్ని, కానీ ఈ తోటకు మంది ఇట్లా కొడతాం కదా, అప్పుడు యూజ్ అవుతుంది. ఇలా నీళ్ళు పట్టి ఆ నీళ్ళు ఆ పంపులో పోసుకొని మందు కొడతాను. అక్కడ ఉన్నాడు బాబు, చూసిరా అక్కడ ఉన్నాడు. పోదాం అటు మీదికి పోయి చూద్దాం. ఆ బావి అవన్నీ చాలా రోజులు అవుతుంది ఇంటికి వచ్చి, అవన్నీ ఒకసారి తిరిగి చూద్దాం. ఇంకో మీరు ఊరబిచ్చుకల్ని మిస్ అయితే చూడుర్రి. ఊరబిచ్చుకలు అసలు ఇప్పుడు ఎక్కడ అవపడతలేవు కదా. ఇగో మా ఇంటికి వచ్చినాయి చూడుర్రి. మేము ఇట్లా కోళ్ళకు బియ్యం పోస్తాం. ఒక 2 ఊరబిచ్చుకలు వచ్చి రోజు బుక్కిపోతా ఉంటాయి. నేను వచ్చినప్పుడల్లా వస్తా ఉంటాయి. అంటే అవి రోజు వస్తాయి అనుకోర్రి, నేనే ఎప్పుడో ఒకసారి వస్తాయి ఇంటికి. ఈరోజు అంట తోట అయితే అంత వారింది. నీళ్ళు చూసిర్రా ఇక్కడ దానికి వచ్చినాయి. కోళ్ళు ఏం చేస్తాయి అంటే మంచిగా ఇలా పురుగు పూసి ఉంటాయి కదా, అన్నిటిని నేర్కొని తింటా అంటే. తోట అసలు ఈసారి అస్సలు మంచిగా లేదు, అట్లా చచ్చిపోతాయి చెట్లు. అడుందా అట్లా కాయపడే టైంకి చచ్చిపోతాను. మొత్తం తోటనే దగ్గర ఎకరంన్నర ఉంటుంది. ఎకరంన్నర తోటే. మొన్న వర్షానికి బాగా దెబ్బతిన్నది, వర్షం పట్టేటట్టు ఉన్నది. వెదర్ అంతా చేంజ్ అయింది. గొంతులో గరగర అంటాన్ని, ముక్కులో నీళ్ళు కారుతాయి. వర్షం పట్టింది అనుకో ఘోరంగా డీల్ అయిపోతాం కదా. అసలు మొత్తం బారింది తోట. ఇదివరకు ఏం చేసేది అంటే ఈ తోటకు ఇట్లా మళ్ళు కట్టేది, అచ్చు చేసి కట్టేది. కానీ ఇప్పుడు డైరెక్ట్ ఇట్లా కాలువలు వదిలిపెడతాడు బాపు. ఇట్లా ఈ పైప్ ఉందా, ఈ పైప్కు ఈడ నల్ల తిప్పినాం అనుకో, తిరుగుతలేదు, బంద్ చేసిండు మోటార్. కానీ ఇట్లా తిప్పినాం అనుకో ఈడ నీళ్ళు పడతాయి, చిన్నగా పోతా ఉంటుంది. అంటే మనం చిన్న పైప్ పోసినట్టు, చిన్న నల్ల పోసినట్టు పోతుంది. ఈ కాలువ నిండింది అనుకో ఈడ బంద్ చేసుకో, ఇది గట్టిగా తిరుగుతుంది. ఆయన మోటార్ పోతలేదు కదా, ఇక చిన్నగా పారుకుంటూ పోతా ఉంటుంది, అంత తడి అవుతా ఉంటుంది. ఇక కాలువకో నల్లు ఉంటుంది అన్నమాట. ఇట్లా ఇంకో ఈడో నల్ల, ఆడో నల్ల, ఈడో నల్ల, ఆడో నల్ల, కాలువకి నల్ల. ఇక దీన్ని మళ్ళీ తీసుడు లేదు. ఇక తోట అంతా ఏరి మొత్తం తోట అయిపోయేదానికి ఈ పైప్ ఇట్లనే ఉంటుంది. ఇక చూసారా, ఇదివరకు అయితే మొత్తం అచ్చు చేసేది, ఇద్దరుండి కట్టేది. ఇక చూడండి ఎడ్లు చూస్తాను. ఎడ్లను పాత ఎడ్లను అమ్మిండు, ఈ కొత్త ఎడ్లు మళ్ళీ వేరే ఎడ్లు. ఇక మొత్తం ఇంతే, కాలువకో నల్లు ఉంటుంది. ఆ నల్ల తిప్పితే కథం ఈ కాలువ అంతా చిన్నగా పారుకుంటా కిందికి పోతూ ఉంటుంది. ఇట్లా డౌన్ ఉంటుంది కిందికి, ఆ డౌన్కి చిన్నగా పోతూ ఉంటుంది. సన్నగా పోతాయి కదా నీళ్ళు, చిన్నగా పోతాయి అన్నమాట. అక్కడి నుంచి వస్తాయి నీళ్ళు, అక్కడ పడుతుందా, అక్కడి నుంచి నీళ్ళు వస్తాయి. ఇది మన మామిడి చెట్టు. సమ్మర్ అయితే సొక్క కడుతుంది మామిడికాయలు.
దీని కిందనే జామ చెట్టు ఇప్పుడే చిన్నగా పెరుగుతుంది. దీని పండ్లు తింటాం కావచ్చు. ఎర్ర జాంకాయలు ఎర్రగా ఉంటాయి కదా, ఎర్రగా అంటాను పింక్ కలర్ ఉంటాయి. పింక్ జాంకాయలు అవి లోపల కొత్త పింక్ కలర్ ఉంటుంది కదా, ఆ పింక్ కలర్ జాంకాయలు మస్తు అంటే మస్తు టేస్ట్ ఉంటాయి. మస్తు కాస్తుంది చెట్టు కూడా. దీన్ని కాపాడాలి ఎట్లయినా. ఆడ చిన్నగా ఒక టేబుల్ వేసిండు బాబు. కోతులు ఏం చేస్తానే అంటే ఊక అటు ఇటు ఊకే తోటలు ఉరుకుతాయి. ఉరకడం వల్ల ఏమవుతుందంటే ఆ చెట్లు కొన్ని ఉత్తిన పెడిసి మీద ఉంటాయి. ఈ చెట్లు ఆ చెట్లు ఏమో పుట్టుకుని ఇరిగిపోతాయి, లేకుంటే కాయలు రాలిపోతాను. అందుకే ఇక్కడ చిన్నగా కూర్చుంటానికి ఒక టేబుల్ లెక్క సెట్ చేసేయండి. చూసారా, ఒక 4 గుంజలు బాతిండు, 4 గుంజలు బాతిండు. దాని మీద చెక్ వేసిండు. మంచి కూర్చోవచ్చు దీని మీద ఇట్లా. ప్రశాంతంగా ఉంటుంది మంచిగా ఇక్కడ కూర్చుంటే. చూసారా, మంచిగా గాలి వస్తుంది, ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు, ఎలాంటి పొల్యూషన్ ఉండదు, హాయిగా ఉంటుంది. ఇక దీన్ని ఇట్లా వండుకున్నాం అనుకో ఏమన్నా నిద్రపోతుందా. మస్తు ఉంటుంది ఇక్కడ. నాకైతే మస్తు ఇష్టం. మా ఇంటికాడ మా చెల్క మా ఇల్లు మస్తు అనిపిస్తుంది నాకైతే. ఈ చేను దగ్గర ఇది ఒక 4 ఎకరాలు 5 ఎకరాల బిట్టు ఉంటుంది. ఇది మొత్తం ఈ బిట్టుకు మొత్తం ఒకటే బావి ఉంటుంది. ఆ బావి నీళ్ళే మొత్తం మారుతాయి. ఆ బావి కాడికి పోతాయి. ఇప్పుడు చూపెడతా పారు మీకు. చల్లగా ఉన్నది, పండుకుంటే మస్తు నిద్ర పడతట్టున్నది ఇప్పుడైతే. అక్కడ కట్ట మీద ఒక మంచి వేసిండు. ఆ మంచి మీద కూడా పోదాం. అది ఎదర్లంకలు ఉంటాయి కదా, ఎదురు బొంగులు, బ్యాంబోస్. ఆ బ్యాంబోస్ కింద వేసిండు, గుబురుగా ఉన్నది ఆడ, భలే ఉంటుంది. అక్కడ కూడా పోదాం పారి. ఈ మామిడికాయ చెట్టు అయితే దీని పనులను అయితే ఎన్నిసార్లు తిన్నాను నేనైతే. అమ్మ కోతులు అయితే మస్తు చికాకు పెట్టిస్తానే. ఇప్పుడు నుంచి పోవాలంటే మొత్తం బురద ఉన్నది. చెప్పులు చేతిలో పట్టుకొని పోవాల్సి వస్తట్టున్నది. చూసిరా, అంతా బురదే. చెప్పులు చేతిలో పట్టాలనా లేకుంటే కట్టల మీద అడుగులేస్తే తిడతాడేమో మరి. కట్టలు దొక్కినవేందిరు అంటాడు. ఓకే, కట్టలు దొక్కితే మధ్యలో మట్టి పడతాయి కదా, మళ్ళీ కట్టలు పుడకపోతాయి. ఇంకో ఇక్కడ ఉంది ఆ పైపు. ఈ పైపుకు దానికి జాయింట్ చేస్తాడు. అక్కడ దానిక పైపు ఉంటుంది. ఇక నల్లాలు చిన్నగా పోతూనే ఉంటాయి, పారకుండా పోతూనే ఉంటుంది. ఇక అటు బాగా తడి ఉన్నది. ఇట్లా పోదాం. ఓకే బయటకు వచ్చాం. అక్కడికి పోదాం, బావి కాడికి పోదాం. ఇది ఇక్కడ లోపల భూమిల నుంచి ఉంటుంది. ఆ బావి కాడ నుంచి ఇక్కడ భూమిల నుంచి ఉంటుంది పైపు. ఈ నుంచి ఇక అటు కనెక్షను. ఇక పారుకుంటూ పోతూనే ఉంటాయి. ఇది ఆల్రెడీ కట్టిర్రు ఇది నీళ్ళు. ఇటు ఇంకా పైప్ లైన్ వేయలే, ఎందుకంటే ఇది మళ్ళీ ఒకసారి దున్నుతారు కావచ్చు. బావి అయితే మస్తు పెద్దగా ఉంటుంది. వర్షాలు మొన్నటిదాకా పడ్డాయి కదా, నీళ్ళు బాగానే ఉంటాయి బావిలో. చూసిరా ఎంత జిబ్బుందో. ఇక్కడ భూమిలో ఉంటుంది, అక్కడ బయటకు వస్తుంది మళ్ళీ పైపు. సో అంత చెత్త బాగా పెరిగింది. ఇదేమో స్టార్టరు, ఇదేమో మోటారు. స్టార్టరు మోటారు. ఇంత జిబ్బు ఉన్నది, లేపా ఉన్నది కూడా అవపడదు. చూసిర్రా నీళ్ళు అవపడుతున్నాయి వాటర్. బావి చుట్టూ బాగా చెత్త పెరిగింది బాగా. చూసిరా నీళ్ళు బాగా పైకి ఉన్నాయా. అటు సైడ్ పోతే మంచిగా పడతాయి. ముక్కులో చీమిడి గారుతా ఉంది. ఏమైందంటే చలికి తిరిగిన బాగా ముక్కులో పడిశం గారుతుంది. ఇటు సైడ్ ఓకే. ఇంకో ఇటు మంచిగా పడతాను. ఎక్కడి నుంచి అలా ఏం కాదు, ఈత వస్తాయిలే. మనం పడ్డా కూడా మంచిగా ఈత కొడతాం. చూసిర్రా నీళ్ళు మస్తు లోతుంటుంది. 10 ఖండాలు ఉంటుంది బావి. నీళ్ళు బాగున్నాయి కదా. ఇక కొబ్బరి చెట్టుని చూపెడతా చూడుర్రి, ఎంత హైట్ ఉంటుందో చూడుర్రి, ఎంత పైకి ఉన్నది కదా.
ఇది మా ముత్తాతలు పెట్టిన చెట్టు. ఇది ఈ చెట్టు కొబ్బరికాయలు మా తాతలు తిన్నారు, మా అయ్యలు తిన్నారు, ఇప్పుడు మేము తింటాను, మా పోరగాలు కూడా తింటారు లాస్ట్కి. కొబ్బరికాయలు కాసినాయి బాగా. అయ్యో దీనికి రామచిలుకలు పొక్కలు పెట్టినాయి కదా, ఎన్ని పొక్కలు ఉంటాయి చూడుర్రి. ఆ పొక్కలల్లో ఈ వడ్ల పిట్టలు ఉంటాయి కదా, వడ్ల పిట్టలేమో పొక్కలు పెడతాయి, రామచిలుకలు పంటేయాలి అవి. ఇంకో చూడు, వాడపొక్క ఆడపొక్క 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 అన్ని పొక్కలే చూసిరా. 1 2 3 4 5 పొక్కలు ఉన్నాయి. అయినా కూడా మస్తు గాలి వచ్చినా కూడా ఈ చెట్టు అసలే ఇరగదు. కొబ్బరికాయలు చూసి 2 ఉన్నాయి, మస్తు పెద్దగా ఉంటాయి. ఆ గెల చూడుర్రి ఇంత పెద్దగా ఉన్నాయి చూసి కాయలు. ఎంత హైట్ ఉంటుందంటే మామూలు హైట్ కాదు. ఎక్కడి నుంచి చూసినా ఊపడుతుంది. 10 కిలోమీటర్ల దూరం నుంచి చూసినా ఊపడుతుంది. పెద్దగా ఉంటాయి కొబ్బరికాయలు అయితే. అక్కడ వేసిండు మంచిగా. ఆడికి పోదాం పర్రి. ఇట్లా ఏమైందంటే ఇటు కట్ట సైడ్ నుంచి కూడా వస్తాయి అన్నమాట కోతులు. అవతల ఫారెస్ట్ ఉంటుంది కదా, ఆ ఫారెస్ట్ నుంచి ఇక ఇట్లా కట్ట దాటి వస్తూ ఉంటాయి. ఇక్కడ ఒక కుక్కను కట్టేసి ఎప్పుడన్నా ఒకసారి ఇక్కడ కూర్చుంటాడు. ఎండ అయితే తిరిగే చంపుతుంది. మంచిగుందిగా, మస్తు ఉంటుంది. ఈడ కూడా కూర్చోవచ్చు. ఇగో ఇక్కడ కోతులు ఎరిగినాయి చూసిర్రా. కోతులు వీటి మీదనే ఊకున్నాయి. ఇగో ఇక్కడ ఊకున్నాయి, ఈయన ఎరిగినాయి. ఇవన్నీ బ్యాంబోస్ చూడండి, మంచిగా ఉన్నాయా. ఇది తోట మళ్ళా అటు బాయ్ భలే ఉంది. ఈడ కూడా మంచిగా చల్లగా ఉంటుంది. కోతులకు ఏరుతానికి ఏడ సోడు దొరకదు. ఎన్ని ఎరిగినాయి. ఈడ కూడా పండుకుంటే మంచిగా నిద్ర పట్టేటట్టున్నది. మంచిగా ఉన్నది కదా చల్లగా. చూడండి మీద మొత్తం గుబురు ఉన్నది, కిందనేమో మంచ మస్తున్నదిగా. మీదనేమో మొత్తం గుబురు గుబురు ఉన్నది, మంచిగా కింద నీడున్నది. వస్తుందిగా, మంచిగా అనిపిస్తుంది ఇక్కడ అసలు. గై చూసిర్రా చిన్నపిల్లలు, వాడి తల్లి గోడదానికి అవతలి పోయింది. పాపం వాటికి ఎక్కొత్తలేదు, అయ్యో ఇటు ఉడతానే ఇవి వాటిని పుడతాయి చూడండి. చూడు ఎట్లా పుడుతుంది, చిన్న కోడిపప్పులు కడతాం. ఇది దొరుకుతుంది ఇక. అవి చూడండి ఆడ బురతానే మంచిగా దుబ్బలో. వీటన్నిటిని ఇప్పుడు ఇక ఈ బోన్లో వేయాలి. సాయంత్రం అయింది కదా, అటు ఇటు వేసి ఒకటి ఎక్కింది చూడండి, 2 ఎక్కినాయి, ఇంకా 3 కింద తనలాడుతున్నాయి. అటే అరే ఈ అమ్మ ఆగమాగం చెప్తాను కోడి. మంచిగా బురదనే దుబ్బలో. వర్షం పట్టింది, జమాలాకు వేసి నీళ్ళు బాగా మసలు పెట్టి తానం పోసుకున్నాం అనుకో, పడిశం కొంచెం కంట్రోల్ అవుతుంది. జమాలాకు వాసనకు కొంచెం పడిశం కంట్రోల్ అవుతా ఉంటుంది. ఆ వాటర్ కూడా బాగా మసులుతుంది కదా, ఆకుల వాటర్ కూడా మంచి స్మెల్ వస్తుంది తానం చేస్తా అంటే. మసిలినాక చేయాలి. పడిశం పట్టింది బాగా, ఈ ఒక్కటే ఉరతానే ఇక్కడ. పాపం వీటికి ఎక్కువ వస్తలేదు అసలు. ఇది జమాలాకు అంటారు, జమాలాకు వావిలాకు ఏదో అంటారు. నీళ్ళలో బాగా మసలు పెట్టి పోసుకున్నాం అనుకో మంచిగా ఉంటుంది, మంచి వాసన వస్తుంది. బాగా మసలాలి, పొరలాలి నీళ్ళాలి ఆకు. ఇదే చూసిర్రు ఎట్లుందో, యాక్ చూసిర్రు ఎట్లుందో. దీన్ని తీసుకుపోయి నీళ్ళలో పెడదాం ఇక. నీళ్ళు ఆల్రెడీ మసులుదానే, దీని నీళ్ళ ముంచి
ఇట్లా మూత పెట్టినాం అనుకో బాగా మసాలి. కథం 2 కట్టెలు పెట్టి బాగా మసలు పెట్టి కథం స్నానం పోసుకుంటే పడిచిన దెబ్బకు పోవాలి. చూడండి వాడు మదర్ వచ్చింది.